రాష్ట్రంలో 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువగా పెన్షన్ ఇస్తోంది. అయితే దీనికి తగిన ప్రచారం మాత్రం లభించడం లేదనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో నేతలు, కార్యకర్తలకు మరొకసారి అధిష్టానం కీలక సూచనలు చేసింది. రేపు అక్టోబర్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఏం చేయాలో వారికి సూచించింది. అక్టోబర్ 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నాయకులు అందరూ కూడా సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ సెషన్ ఇన్ఛార్జీలు, ఇకపోతే అబ్జర్వర్, ఇతర అన్ని పార్టీ పదవుల్లో ఉన్న నాయకులంతా కూడా ఇందులో పాల్గొనాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. వీరంతా తమ స్థానిక సచివాలయం పరిధిలోని ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేయాలని సూచించింది. అలాగే స్థానిక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్లమెంట్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు తమ నియోజకవర్గంలోని అన్ని ఏరియాస్ లో కవర్ అయ్యే విధంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయాలని అధిష్టానం ఆదేశాలు ఇస్తోంది. దీంతో పాటు వీరంతా ఇలా పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఫోటోల్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేయాలని కూడా కోరింది. ఈ విషయంలో ఇప్పటికే నేతలు నిర్లిప్తంగా ఉంటున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.